అయ్యో త్వరగా వెళ్దాం పదా. అయ్యో నాన్సీ నాన్సీ చంద్ర ఏమైంది? దెబ్బ తగిలిందా? ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచ్చి అలా మాట్లాడుకో. రాస్కెల్ నన్ను వదిలే. హలో నో రాస్కెల్, ఇది చంద్రమిల్ కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ నేను బయటకు రావచ్చా? రావచ్చు, వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్ర ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకా డోస్ ఎక్కువ అయితే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు పాటలకు వస్తుంది. అన్ని నోట్లే. ఇదిగా అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం మీకు కాఫీ? తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. అదేమిటండి? మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. నేను వెళ్ళొస్తాను. చంద్రం, చంటితో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు, కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడ కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తా. ఓకే దెన్, గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థం ఏమిటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాటిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే టాక్సీలో రావచ్చు. ఏమిట్రా, ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? టైం వరకు నీ ఇష్టం వచ్చినప్పుడు. వరకు నా ఇటువంటి సేవా
దొరకునా ఇటువంటి సేవా ఏ, నీ పదరాజి త్వరగా రా. తొందర ఏమిట్రా బావా, ఇదేం వైలెన్ గీకడమా సేవ? రెక్కార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా వెళ్తాను. రే బావా, నే గమనిస్తూనే ఉన్నాను, నువ్వు రూట్లు మారుస్తూనే ఉన్నావు. వయసు చెడ్డది, ప్రేమ. ఏంట్రా? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావో నాకు తెలుసు. ఆ? కలవడానికి కాదు, అది ఆ? కామధేను హోటల్ దగ్గరికి వయలిన్ తీగ కొనుక్కోవడానికి ఆ? వెళ్తున్నాను. తీగ కొనుక్కోవాలా లేకపోతే మళ్ళీ తీగని కలుసుకోవాలా? రే పొయ్యికిరా నా దగ్గర, నువ్వు అక్కడికి వెడతావు, ఆ కేసు వస్తుంది, సైట్ కొడతావురా రాస్కెల్. ఏయ్, ఉండు, మీసం ట్రిమ్ చేస్తాను. రే మీసం దండకారణ్యమా, కదలకు ముక్కు కత్తిరి చేయగలను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఏమిటిది? వెంట్రుక నల్లగా ఉంది. అబ్బా, నాది కాదు. ఏమిటది? ఏం లేదు, దోశకు గడ్డం మొలిచింది. కేశవర్ధని తైలంతో చేయించావా ఏమిటి? జోకు, చిన్న జోకు. ఈ వంటవాడికి బొత్తిగా శ్రద్ధ లేకుండా పోతుంది. వాడు తిరుపతికి గుండు చేయించుకొస్తే వాడిది కాదు, అయితే నాన్సీది కావాలి, లేదా జార్జ్. డేవిడ్ డే. ఇకపైన జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. ఏమిటే సరిగ్గా తినకుండానే వెళ్ళిపోతున్నా? నాకు టైం అయింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? నేను డ్రాప్ చేస్తాలే ఉండు, లేకపోతే ఏ అర్ధరాత్రికో దిగుతావు, బస్సు పాడైందనో కారు చక్రం ఊడిందనో చెప్తావు. రికార్డింకేనా? ఓ పని చెయ్యి, వాడి కారులోనే వెళ్ళి దారిలో ఎక్కడో ఫ్రండిల్ అని చెప్పి దీపో. ఏమిటి పిల్లకి నూరు పోస్తున్నారు? ఏం లేదు, ఉదయం ఇంగ్లీష్ వార్తలు ఎన్ని గంటలకు వస్తాయని అడిగాను. 8 గంటలకంది, అంతే. ఆపండి అన్నగారు, ఆపండి. ఫారిన్ కారు, తలుపులు బరువు. నాన్న చంద్రం, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నా తెలివితేటలు అలాంటివిరా. రూముకు వెళ్ళాను, చంటి కనిపించాడు, ఇక్కడ ఉన్నావని చెప్పాడు. ఏంటి నాన్న? ఏం లేదు. రికార్డింగ్కేగా, కార్లో దింపుతాలే. వెళదాం పద. ఆశేషి అన్నగారు వచ్చారు. ఏందబ్బాయా, ఎట్టా ఉన్నావు? ఓకే. అన్నగారు నీతో మాట్లాడాలని 2-3 రోజుల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునబ్బాయా. పద నాన్న, కార్లో మాట్లాడుకుంటూ వెళదాం. వద్దు, మీరు వెళ్ళండి, నేను ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరయ్యా ఫ్రెండ్? రాని, నేను వెయిట్ చేస్తాగా. నువ్వు ఎక్కడ పోవాలో చెప్పు, అక్కడనే వదిలిపెడతా కదా. టైం ఎంత అయింది? టైము 8:10. ఏమి? అయితే మీరు వెళ్ళండి, పాపం నా ఫ్రెండ్ కోసం మీరెందుకు వెయిట్ చేయాలి? మరేం పర్వాలేదురా, అన్నగారికి వేరే పని ఏం లేదు. ఇక్కడే ఉండి నీ ఫ్రెండ్ వచ్చాక వెళదాం. అవును, పదా. అది ఏదే ఆలోచన. ఓకే ఓకే, వెళదాం. హ్యాపీ బర్త్డే బాబు. చూసావా, కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకుని ఎలా వచ్చేసానో, అందుకే అమ్మా అన్నారు. అంతేకాదమ్మా, ఇంకో శుభవార్త కూడా చెప్తాను. ఆ చాక్లెట్ల సంచి ఇలా పడే. చాకలెట్లు నేను ఇస్తాను కానీ మీరు బండి సరిగ్గా తోలండి. పారిన బండి కదా, పోతనే ఉంటది, బ్రేక్ తొక్కినే ఆగదు. ఏంటండి? శీఘ్రమే కళ్యాణం. నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడైనా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా, నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఇక్కడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు, నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? ఏయ్, హార్న్ కొట్టకుండా చెప్ప చేయకుండా ఎవరిని అడిగా కార్ ని టాటా తిప్పావు? ఏంటయ్యా, నా బండి నేను తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల? ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడి తిప్పా, అంతా తొందరపడిపోతావేంది? ఏయ్, స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఇదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి, ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడు మీ డ్రైవర్? డ్రైవరా? చూడమా డ్రైవర్ అంటున్నాడు. అయ్యో, ఆయన డ్రైవర్ కాదండి, ఆశేష మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిల్లు ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు డ్రైవ్ ఏందయ్యా, నా ఇష్టం వచ్చిన నడపడం? నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనా తప్పు? చూడమా ఎట్లా మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా, ఇదేందమ్మా ఈ అపశకునం? మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీసు పెట్టంటాడే కారు మీద గీత పెడితే. సర్జెంట్ గారు, నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను, అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు.
క్రౌడ్ క్లియర్ క్రౌడ్ క్లియర్ మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను, ఇంతలో ఇది వస్తాడు, కాఫీ తాగుతాను ఉంచండి. స్నానం చేస్తున్నావా? చెప్పొచ్చు కదా, లక్ష్మీదేవి నేల కొడతాను. అలా పక్క నుంచో